ఎట్లా జరిగింది అనేది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుంచి, పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట్టుట చూచినందున. మొట్టమొదట మనం నేర్చుకున్నది ఏంటంటే వాట్ పాల్ సా, పౌలు ఏం చూశాడని. మనందరికీ ఉండేది ఒకే విధమైనటువంటి కళ్ళు. అయితే అందరు మనుషుల కళ్ళు ఒక దాని మీదే ఉండదు. మన మనసు ఎక్కడ ఉంటుందో మన కళ్ళు అక్కడ ఉంటాయి, మన ఆశయాలు ఎక్కడ ఉంటాయో మన కళ్ళు అక్కడ ఉంటాయి. సో అక్కడి నుంచి మనము ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత ఏమైంది, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. హీ ఫెల్ట్, పౌలు ముందు చూశాడు, హీ సా. రెండోది హీ ఫెల్ట్, తనలో ఒక స్పందన వచ్చింది, తనలో ఆత్మ ప్రేరణ కలిగింది. తాను తట్టుకోలేకపోయాడు, తాను విలవల్లాడిపోయాడు, తాను బాధపడ్డాడు. ఏంటి ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏంటి మనుషులు ఇట్లాగ అయిపోయారు, అది తనకున్నటువంటి బాధ. రెండోది అక్కడ చూసాం. తర్వాత 17వ వచనం, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఇది ఆయన చేసినటువంటి మూడోది. హీ రీజన్. మొదటిది హీ సా, ఆయన చూశాడు. రెండోది హీ ఫెల్ట్, తన హృదయంలో బాధపడ్డాడు. మూడోది హీ డిడ్, తాను బాధపడిన దానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు, చేశాడు. కనబడిన మనుషులతో ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు. వాళ్ళు ఎవరైనా సరైనప్పటికీ యూదులకు అర్థమయ్యేటట్లు మాట్లాడాడు, భక్తిపరులకు అర్థమయ్యేటట్లు మాట్లాడాడు, సంత వీధుల్లో తిరిగే వాళ్ళకి అర్థమయ్యేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎవరితో ఏం చెప్పినా కూడా ఆయన ఒకటే చెప్తూ ఉన్నాడు. అదేంటిది? 18వ వచనం, ఎపిక్యూరులలోను స్తోయికులలోను కొందరి జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. హీ సెడ్, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు. కాబట్టి 16, 17, 18 ఈ 3 వచనాల నుంచి మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే వాట్ పాల్ వాజ్, పాల్ ఏంటి అనేది అర్థమైంది. పౌలు చూశాడు, బాధను అనుభవించాడు. పౌలు బాధకు తగినట్లుగా ఆయన ఏదన్నా చేద్దామని పూనుకున్నాడు. చివరికి ఆయన యేసు ప్రభు నామాన్ని హెచ్చిస్తూ యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక విశిష్టతను, యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకతను, ప్రపంచ మతాలన్నిటిలో ఒకే ఒక విశిష్టత యేసు ప్రభులో ఉంటుంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయింది మన పాపాలకి ఆయన క్రయధనంగా, ఆయన తిరిగి లేచింది మనకి నిత్య జీవానికి సూచనగా, రుజువుగా ఆయన తిరిగి లేచాడు. ఇది జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 19వ వచనం, అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నవి గనక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుందురు. పౌలు భక్తుని అరియోపగు అనేటువంటి హాల్కి తీసుకెళ్లారు. అరియోపగు అనేటువంటి హాలు చాలా భయంకరమైందని చెప్పాను. ఎవరైనా తమ యొక్క సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు, తన యొక్క ఉద్దేశాలు ప్రతిపాదించినప్పుడు మనుషుల్లో ఎవరికి నచ్చకపోయినా వాళ్ళు గ్రేప్ జ్యూస్ ఇస్తారు, దాంట్లో వాళ్ళు ద్రాక్షారసం కలిపి ఇస్తారు. కాబట్టి వాళ్ళు ద్రాక్షారసంలో తేలు విషం కల్పిస్తారు, కాబట్టి వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ 4 రకాలైన మనుషులు ఉన్నారని చూసాం. ఎపిక్యూరియన్లు అంటే దేవుడు లేడు, జీవితాన్ని ఆనందించాలి అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. రెండోది స్టోయికులు, సమస్తము దేవుడే అని నమ్మేవాళ్ళు. మూడోది యూదులు, యెహోవా ఒక్కడే దేవుడు అని నమ్మేవాళ్ళు. ఆ తర్వాత మిగిలిన ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు. ఈ నలుగురిలో ఎవరికి కోపం వచ్చినా కూడా వాళ్ళు ద్రాక్షారసంలో తేలు విషం కలిపి ఇస్తారు. కాబట్టి మరణం అనేటువంటి దాంతో చెలగాటం ఆడుతున్నట్లే పౌలు జీవన్ మరణాల మధ్యన నిలబడి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు చూద్దాం. 22, 23,
పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయముల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. వీళ్ళు తమకున్నటువంటి భక్తితో దేవునికి అనేక రూపాలు తయారు చేసేసుకున్నారు. అనేక రూపాలు అనంటే వాళ్ళ ఆలోచనలు పుట్టుకొచ్చినటువంటి ప్రతి రూపాన్ని అక్కడ పెట్టారు. ఉదాహరణకి చెప్తాను. మానవుడు తెలివి కలిగిన వాడు అంటానికి బుర్ర చూపిస్తారు. కాబట్టి అతి తెలివి కలిగిన వాడైతే ఈ బుర్రకి ఒక 5 ఇటు ఒక 5 ఇటు తగిలిస్తాను, అది ఒక రూపం. మానవుడు శక్తి కలిగిన వాడు అంటానికి చేయి చూపిస్తారు. దేవుడు మహాశక్తి కలిగిన వాడు కదా, ఆయనకు ఇంకో 2 చేతులు తగిలిస్తాను. ఈ విధంగా వాళ్ళు రూపాలు తయారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్నిసార్లు కాంబినేషన్ చేశారు. గుర్రం వేగంగా వెళ్తుంది, నా దేవుడు వేగంగా వెళ్తాడు అంటానికి గుర్రం బ్యాక్ పెడతాను, పైన మనిషిని పెడతాను. అది వాళ్ళ ఆలోచన. సింహం అది చాలా పౌరుషం కలిగింది. చాలామంది రాజకీయ నాయకులను చూపించేటప్పుడు ఆ రాజకీయ నాయకుడికి అటో ఇటు 2 సింహాలు పెడతారు. ఎందుకనంటే వీడి సింహం లాంటోడు అని చెప్పడానికి. అయితే వీళ్ళు అలా చేయలేదు. దేవుణ్ణే సగం సింహం సగం మనిషి పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇలాగా ఎన్ని రూపాలు కావాల్సి వస్తే అన్ని రూపాలు తయారు చేసేసుకున్నారు. అయితే వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చింది. ఏమో మనకి తెలియని ఒక రూపం ఉందేమో, మనకి తెలియని ఒక దేవుడు ఉన్నాడేమో, వాడికి కూడా ఒక 2 కొబ్బరికాయలు కొట్టేస్తే పోలా, వాడికి కూడా 2 అగరత్తులు తగిలిచ్చేస్తే పోలా, వాడికి కూడా 4 అరటిపళ్ళు పెట్టేస్తే పోలా అనేసి కింద తెలియబడనటువంటి దేవుడికి అని వాళ్ళు రాసుకున్నారు. మీరు ఒకవేళ కొంతమందితో మీ మిత్రులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా సేఫ్ జోన్కి వెళ్ళేటప్పుడు ఈ మాటలు ఉపయోగిస్తారు. ఏంటి ఆ సేఫ్ జోన్ అంటే, సార్ దేవుడు ఉన్నాడు సార్, ఆయన ఒక శక్తి, ఆ శక్తి ఉన్నాడని నేను నమ్ముతాను సార్, ఆయనకి ఏ రూపం ఇస్తారో మీ ఇష్టం సార్, నేను అన్ని మతాలని ప్రేమిస్తాను సార్, మీతో పాటు చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, నేను గుడికి కూడా వెళ్తాను అని ఇవన్నీ ఉత్తుత్తులే. మసీదుకి ఎవరిని పడితే అని రానివారు, ఎరగబోతారు. చర్చిలోకి నిన్ను నన్ను ఎవరో ఒకళ్ళు ఎలవ చేస్తారు కానీ మసీదులోకి నేను వెళ్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? అర్థమైందా? కోసి పంపించేస్తారు. ఏది కోస్తారో చెప్తే బాగోదు, అది పరిస్థితి. అర్థమైందా? అంటే పచ్చి భాషలో చెప్పాలంటే ఇది జరిగేది. కాబట్టి ఎవడ పడితే ఆడు వెళ్ళటానికి వీల్లేదు. కానీ వీళ్ళు మాత్రం డైలాగే వేస్తారు, సార్ నేను మసీద్కి వెళ్తాను సార్, నేను చర్చికి వెళ్తాను సార్, నేను మందిరానికి వెళ్తాను సార్ అని. ఇది కరెక్ట్ అయినటువంటి మాట కాదు. అంటే తప్పించుకోవడానికి ఉపయోగించేటువంటి పదం అనమాట. అర్థమైందా? కాబట్టి వీళ్ళు కూడా అలాంటి సేఫ్ జోన్కి వెళ్ళిపోయి, అర్థమైందా, వాళ్ళు ఏమంటారంటే, దేవా నువ్వు ఎవడో తెలియదు కానీ ఈ దీవెనలు నీకే, దేవా నువ్వు ఎవడో తెలియదు కానీ ఈ 2 అరటిపళ్ళు నీకే. ఇది వాళ్ళకు ఉన్నటువంటి భావన. పౌలు భక్తుడు దాన్ని క్యాచ్ చేశాడు. దాన్ని క్యాచ్ చేసి ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేస్తాను అని అన్నాడు. సార్ ఇప్పుడు ఈ విషయాలు మాకెందుకు చెప్తున్నారు సార్? ఇంత పెద్ద క్వైర్ పెట్టుకున్నాం, ఇంత పెద్ద చర్చ కొట్టుకున్నాం, బోల్డ్ కానుకలు కూడా ఇస్తాం, మీకు తెలియదు అనుకున్నారు దేవుడు అనేటువంటి భాష మీలో కొంతమంది ఉపయోగించడానికి అవకాశం ఉంది. అయితే ఒకవేళ మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను అనుకోండి, అందరూ మీరు జవాబు చెప్పలేదు కాబట్టి మీ మనసులోకి ఏ జవాబు వస్తుందో ఆలోచించండి. దేవుడు అనగానే మీ మనసులోకి వచ్చే పదం ఏంటి? దేవుడు అనగానే మీ మనసులోకి వచ్చేటువంటి పదం ఏంటి? ఎక్కువసేపు మాట్లాడొద్దే, వాదించొద్దే, ఒక పదం వస్తుంది. అదేమొస్తుందో ఆలోచించుకోండి. అంటే మీరు దేవుణ్ణి ఆ పదానికి మీరు సరిపుచ్చేశారు. రక్షకుడా, విమోచకుడా, స్వస్థపరిచేవాడా, ప్రేమించేవాడా, క్షమించేవాడా, అవసరతలు తీర్చేవాడా, ఏమొస్తుంది మీ మనసులోకి? దేవుణ్ణి అలాగ మనం కుంచిత భావంతో చూడగలుగుతామా? ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, మానవుడు చేసేటువంటి పాపాల్లో అతి భయంకరమైనటువంటి పాపం, మానవుడు చేసేటువంటి పాపాల్లో అతి భయంకరమైనటువంటి పాపం, పాత నిబంధన లెక్కల్లో మొదటి ఆజ్ఞను తృణీకరించడం, కొత్త నిబంధన లెక్కల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను పక్కకు పెట్టడానికి ఒకటే ఒక కారణం. దేవుడు ఏది కాదో అది మన మనసుల్లో ఊహించుకుంటే అదే విగ్రహారాధన అన్నాడు. దేవుడు ఏది కాదో దాన్ని మన మనసుల్లో ఊహించుకుంటే
అదే విగ్రహారాధన అని అంటూ ఉన్నాడు. మనము దేవుణ్ణి చాలా నేరోగా, సంకుచితంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుడి గురించి మనకున్నటువంటి అవగాహన, ద యాటిట్యూడ్ యూ హ్యావ్ టువర్డ్స్ గాడ్ బ్రింగ్స్ అవుట్ యువర్ యాక్షన్. దేవుడి గురించి నీకున్నటువంటి వైఖరి, అవగాహన నీ యొక్క పనులన్నిటిని సూచిస్తాయి. వాట్ యు డూ, నువ్వేం చేస్తున్నావో ఇదంతా దేని మీద ఆధారపడుతుంది అంటే వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. రెండోది బిలీఫ్, నీ యొక్క నమ్మకాన్ని బట్టి నీ యొక్క బిహేవియర్, ప్రవర్తన ఉంటుంది. నీ యొక్క క్రీడ్, నీ యొక్క సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నీ క్యారెక్టర్ ఉంటుంది. నీ యొక్క డాక్ట్రిన్, నీ నమ్మకాన్ని ఆధారం చేసుకొని నీ యొక్క డూయింగ్స్ ఉంటాయి, ఏబిసిడి. ఇది ఆయన చెప్పింది. కాబట్టి ది ఎసెన్స్ ఆఫ్ ఐడోలేటరీ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ థాట్స్ అబౌట్ గాడ్ దట్ ఆర్ అన్వర్ది ఆఫ్ హిమ్. దేవుడికి ఏదైతే వర్తించదో, దేవుడికి ఏదైతే సరిపోదో అలాంటి తలంపులు కలిగి ఉండటమే విగ్రహారాధన అంటాడు. ఒక మాట చెప్తాను, ఈ దేశంలో కానీ అనేక దేశాల్లో విగ్రహాలను పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారు. విగ్రహాల్ని బయట పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ విగ్రహాల్ని తీయటం సులభం, ఆ విగ్రహాల్ని గుర్తించటం సులభం. కానీ చర్చికి వచ్చేటువంటి మనలాంటి వాళ్ళకి కొన్ని విగ్రహాలు ఉంటాయి, అవి బయట కనబడవు, లోన్ ఉంటాయి. బయట కనబడవు, లోన్ ఉంటాయి. ఆ విగ్రహాలు కనబడవు కాబట్టి ఇంకెవరు తీయలేరు, మీరే తీసుకోవాలి. అది ఎంత కష్టమైన విషయం చూడండి. అది విగ్రహం ఎందుకైందంటే దాన్ని నమ్మాం. అది విగ్రహం ఎందుకైందంటే దాన్ని ప్రేమించావు. అది విగ్రహం ఎందుకైందంటే అది నీ నెత్తి మీద ఎక్కుంది. అది ఏదైనా అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక స్థాయి అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక నమ్మకం అవ్వచ్చు. అది దేవుడు కాకుండా ఇది ఏదైనప్పుడు కూడా దేవుడికి సంబంధించినటువంటి ఆ పరిపూర్ణ అవగాహన కాకుండా ఇంకా ఏదైనప్పుడు కూడా అది విగ్రహారాధన అవుతుంది. ఇట్స్ ద ఐడల్ దట్స్ ఇన్సైడ్ యూ, నీలో ఉన్నటువంటి విగ్రహం. మరి కొంతమందికి గర్వం విగ్రహం, మరి కొంతమందికి వ్యామోహం విగ్రహం, మరి కొంతమందికి వ్యభిచారం విగ్రహం, మరి కొంతమందికి చదువులు విగ్రహం, మరి కొంతమందికి వృత్తి విగ్రహం, మరి కొంతమందికి సంబంధాలు విగ్రహం. దేవుణ్ణి దాటి ఏదైనా వెళ్ళితే, దేవుణ్ణి మించి ఏదైనా ఉంటే గనక అది విగ్రహమే అవుతుంది. దానితో దేవుణ్ణి పక్కకు పెట్టేస్తారు. డబ్బు ఎక్కువ ఇష్టం అనుకోండి, మోసం చేయడానికి ఇష్టపడతారు. వ్యక్తి ఎక్కువ ఇష్టం అనుకోండి, దేవుణ్ణి పక్కకు పెడతారు. అది పరిస్థితి. కాబట్టి మన దేవుడి గురించి మనము సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు భక్తుడు 24వ వచనం నుంచి 28వ వచనం దాకా, 24, 25, 26, 27, 28 5 వచనాల్లో తాను ఏ దేవుణ్ణైతే చూపించాలి అనుకుంటున్నాడో ఆ దేవుణ్ణి ఆబ్జెక్టివ్గా ఆయన చూపించాడు. ఆబ్జెక్టివ్గా అని అంటే ఆయన పోల్చి మాట్లాడలేదు, పేరు పెట్టి మాట్లాడలేదు. ఆయన దేవుడై ఉంటే కనుక ఆ దేవుడికి ఈ లక్షణాలు ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఈ గుణగణాలు ఉంటాయి అని ఈ 5 వచనాల్లో చాలా గుణగణాలు మనకి ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద వర్తమానాన్ని సంక్షిప్తంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. జ్ఞానులు వాళ్ళు, మహాజ్ఞానులు, వాళ్ళకి ఆ వర్తమానం అర్థమైందా? అర్థమైంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే కొంతమంది నమ్మారు, కొంతమంది తృణీకరించి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదని కాదు, మనం అంత జ్ఞానవంతులం కాదు కదా, కాబట్టి బాగా చదివితే కానీ మనకి అర్థం కాదు. దేవుడు అనేటువంటి ప్రశ్న చాలా గొప్పది. ఎందుకనంటే భూమి మీద ఆ ప్రశ్న మనకి సరిపోదని, భూమి మీద మనం కొట్టుకుంటున్నామని ఆ ప్రశ్నని అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్లారు. ఆ ప్రశ్నను అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్లారు. మొట్టమొదటిసారిగా ఆ ప్రశ్నను అంతరిక్షంలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రష్యన్ కాస్మోనాట్ యూరీ గగారిన్. ఆయన ఏమన్నాడంటే అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన్ని ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి
ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏమన్నాడంటే, నేను అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆ స్పేస్ షిప్ యొక్క కిటికీలోంచి జాగ్రత్తగా చూశాను బయటికి. దేవుడు ఎక్కడైనా కనబడతాడేమో, దేవుని దూతలు ఏమన్నా కనబడతాయేమో అని. నాకు దేవుడు కనబడలేదు, దేవుని దూతలు కనబడలేదు, పరలోకము నాకు కనబడలేదు, పరలోకపు సంబంధమైన విషయాలు నాకేమీ కనబడలేదు. కాబట్టి నేను ఈ మాట చెప్తాను, దేవుడు లేడు. నేను నమ్మేది మానవుణ్ణి, మానవుడికి ఉన్నటువంటి సామర్థ్యతను. యూరీ గగారిన్ భూమి మీద కొట్టుకునేటువంటి ప్రశ్నను అంతరిక్షంలోకి తీసుకెళ్ళి దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పేసి వచ్చాడు. యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చాడు. అయితే చంద్రుడి మీదకి మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి ఆయన నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి దిగిన తర్వాత, ఆయన చంద్రుడి మీద అడుగు పెట్టిన తర్వాత తొలిత చేసినటువంటి పని, తాను తీసుకొని వెళ్ళినటువంటి బైబిల్ని తెరిచి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని తీసి ఆయన చదవటం మొదలుపెట్టాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తొలిసారిగా ఒక మానవుడు ఉదయిస్తున్నటువంటి భూమిని చూశాడు. మీకు అర్థమవుతుందో లేదో? తొలిసారి మానవుడు ఉదయిస్తున్న భూమిని చూశాడు. మనము చంద్రుడు ఉదయిస్తాం చూస్తాం, సూర్యుడు ఉదయిస్తాం చూస్తాం. ఇప్పుడు చంద్రుడి మీద ఉన్నటువంటి మానవుడు భూమి ఉదయిస్తాం చూశాడు. మీకు అర్థమైందా ఇప్పటికైనా? భూమి గుండ్రముగా నీలి రంగు బాల్. మనకి చంద్రుడు తెల్లగా కనబడతాడు కదా, భూమి బ్లూ రంగులో కనబడింది ఆయనకి. బ్లూగా ఉన్నటువంటి భూమి అలా పైకి వస్తుంటే ఆయన చూశాడు. చూసి ఆ భూమిని చూసి ఆయన అన్నటువంటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట. ఆయన ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించాడు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ మాటలు విన్నారు. చంద్రుడి మీద ఉండి ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. ఒక ఆయన అంతరిక్షంలోకి వెళ్ళి దేవుడు కనబడలేదు అని అంటే, ఇంకొక ఆయన అంతరిక్షములో పైకెళ్ళి చంద్రుడి మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చాడు. దీంతో మనకేమర్థమవుతుంది? ప్రపంచంలో ఎంత చదువున్న వ్యక్తి అయినా, ఎంత ఈ లోకరీత్యా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అయినా ఒక ప్రశ్నతో సతమతమవుతూ ఉంటాడు. హూ ఇస్ గాడ్? ఇస్ దర్ గాడ్? దేవుడు ఉన్నాడా? ఎవరా దేవుడు? హౌ డు ఐ నో దట్ గాడ్? ఆ దేవుణ్ణి నేను ఎలా తెలుసుకోగలుగుతాను? ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఒక ఆయన ఏమంటాడంటే, ఈ ప్రశ్నకు జవాబు దొరికితే నా జీవితంలో ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకు జవాబు దొరికినట్లే అంటాడు. ఒకవేళ దేవుడు లేడు అని అంటే ప్రతి ప్రశ్నకు నేనే జవాబు వెతకాలి. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని అంటే ప్రతి ప్రశ్నకు ఆయనే జవాబు అవుతాడు. అవును కదండి? ఎంత స్పష్టంగా ఉంది. సో మీరు మీకొచ్చినటువంటి ప్రశ్నలకు, మీకొచ్చినటువంటి సమస్యలకు, మీ జీవితంలో ఉత్పన్నమయ్యేటువంటి భయంకరమైనటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎవరిని ఆశ్రయించాలి అనుకుంటున్నారు, ఆ టైంలో దేవుడు మీకు గుర్తొస్తాడా? ఇఫ్ నాట్, ఒకవేళ దేవుడు గుర్తు రావట్లేదనంటే దేవుణ్ణి ఒక గెస్ట్ యాక్టర్గా మీరు వాడుకుంటున్నారు. గెస్ట్ యాక్టర్ వస్తాడు, కొద్దిసేపు నటించి వెళ్ళిపోతాడు. అంటే దేవుణ్ణి గెస్ట్ యాక్టర్ అంటలేదు, దేవుణ్ణి గెస్ట్ రోల్ ఇచ్చావు. రాదేవా, కొద్దిసేపు ఉండు, అయిపోయిందిగా, వెళ్ళిపో. ఇది పరిస్థితి. గుళ్ళోకి వచ్చినప్పుడు భక్తి భావంతో ఉంటారు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. బయటికి వెళ్ళినప్పుడు నా ఇష్టం. దేవుడు ఇక్కడ లేడు. నీకు దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన ఇలాంటి ద్వంద్వ ఆలోచన నీకు కల్పిస్తూ ఉంది, ద్వంద్వ వ్యవహారాన్ని నీకు కల్పిస్తుంది. యూ హ్యావెంట్ అండర్స్టూడ్ గాడ్. దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. యూ డిడ్ నాట్ గెట్ ద రైట్ డెఫినిషన్ ఫర్ గాడ్. దేవుడికి సరి అయినటువంటి నిర్వచనాన్ని నీకు కలిగి ఉండలేదు. వాట్ ఈస్ ద రైట్ డెఫినిషన్ ఫర్ గాడ్? వాట్ ఈస్ ద రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్? హౌ డు ఐ నో హూ మై గాడ్ ఈజ్? నా దేవుడు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? పౌలు భక్తుడు వివరించడం మొదలు పెడుతున్నాడు, తాను వర్ణిస్తున్నాడు. చూద్దాం. ఈ ఒక్కొక్క వచనాన్ని మనం కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తాం. ఈ 5 వచనాలే. ఇట్ మైట్ టేక్స్ సమ్ టైం, కానీ ప్రతి మాటలో దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం, అంటే ఇది మర్మం కాదు, ఒట్టు ఇది కొత్త బోధ, అంతకంటే కాదు. ఉన్నదాన్ని మీకు వివరిస్తున్నాను అంతే. ఐఎమ్ గివింగ్ యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు పెడుతున్నాను. ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద మీనింగ్
భావాన్ని మీకు ఇస్తున్నాను, అర్థాన్ని మీకు ఇస్తున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసించుడు. పౌలు భక్తుడు ఏథెన్స్లో ఉన్నాడు. ఏథెన్స్ ఫిలాసఫీ, తత్వశాస్త్రానికి కేంద్రం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా లాజిక్ వాడుతూ ఉంటారు. వాళ్ళు సరి అయినటువంటి న్యాయబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి వివరణ కావాలి అని వాళ్ళు అడిగేవాళ్ళు. పౌలు భక్తుడు అందుకే ఆయన 2 మాటలు చెప్పి ఆ తర్వాత దాని నుంచి ఒక కంక్లూషన్, ఒక సమాచారంలోకి వెళ్తా ఉన్నాడు. చూద్దాం ఏమేం చెప్తున్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు అనేవారు ఎవడు? దేవుడు అనేటువంటి ఆయన జగత్తు కంటే ముందున్నవాడు. జగత్తును నిర్మించిన వాడు ఆయనే కాబట్టి జగత్తు కంటే ముందున్నవాడు. దీన్ని తయారు చేసినటువంటి పనివాడు దీనికంటే ముందు ఉండాలి. ఇది ముందుండి తర్వాత దీన్ని తయారు చేసిన వాడు ఉండడు. భూమి కంటే ముందు దేవుడు ఉండడు. భూమి పుట్టిన తర్వాత దేవుడు పుట్టడం అనేది ఉండదు. భూమి వచ్చిన తర్వాత దేవుడు రావటం అనేది ఉండదు. భూమి అన్నప్పుడు పదార్థం, ఒక చిన్న అణువు, ఒక గుడ్డు, ఏదైనా సరే ఈ లోకములో ఏది లేనప్పుడు ఉన్నది దేవుడు. కాబట్టి దేవుడికి నేను ఇచ్చేటువంటి మొట్టమొదటి మాట, దేవుడు సృష్టింపబడనివాడు. దేవుడు సృష్టింపబడనివాడు. చదువుకున్న వాళ్ళు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, ఇది మీకు చచ్చేదాకా ఉపయోగపడేటువంటి విషయం. దేవుడు సృజింపబడనివాడు. దేవుణ్ణి ఎవరూ తయారు చేయలేదు. దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుడు. ఇది సినిమా పేరు అయి ఉండొచ్చు, సినిమా టైటిల్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, దేవుణ్ణి ఎవడైనా చేస్తే చేసినవాడు దేవుడు అవుతాడు. ఎవడైనా చేస్తే చేసినవాడు దేవుడు అవుతాడు. యేసు ప్రభుని ఎవరైనా చేస్తే యేసు ప్రభు దేవుడు అవడు. యేసు ప్రభు చేసిన వాడిని యేసు ప్రభుని చేసిన వాడు దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు అంటే ఆయన సృజింపబడనేటువంటి వాడు. ఆయన్ని ఎవరూ తయారు చేయలేదు, ఎవరూ సృష్టించలేదు. ఆయన స్వయంగా ఉనికిలో ఉండేటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. 3 పదాలు ఉపయోగించాను ఇప్పటికీ, 3 పదాలు. ఒకటి, ఆయనను ఎవరూ సృష్టించలేదు, అన్క్రియేటెడ్. ఇది మొదటి మాట, అన్క్రియేటెడ్. తన్ని ఎవరు సృష్టించలేదు. ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఆయన్ని ఎవరు సృష్టించలేదు. రెండోది, ఆయన స్వయాన్న ఉనికిలో ఉండేవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, స్వయాన్న ఉనికిలో ఉండేటువంటి వాడు. ఇది రెండవ లక్షణం, ఆయన స్వయాన్న ఉనికిలో ఉండేటువంటి వాడు. ఆయన్ని ఎవరు సృజించలేదు. మూడోది, ఆయన నిరంతరము ఉండేటువంటి వాడు. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు. ఈ మాటలు వింటుంటేనే భయం పుట్టుకొస్తుంది. ఓ మాయ్, అలాంటి దేవుడి గురించి ఆలోచించటమే నాకు భయం కలిగిస్తుంది. అలాంటి దేవుడి గురించి చెప్పటం ఇంకెంత భయంగా ఉంటుందో ఆలోచించండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. దీన్నే మనం ఏమంటామంటే, సైన్స్ ప్రకారం ఆలోచించినట్లయితే ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే దానికి కారకుడు ఉండాలి. లా ఆఫ్ కాజాలిటీ అని అంటారు. కారకం ఉండాలి. కారకం లేకుండా ఏది ఉండదు. దేనికైనా ఒక హేతు ఉండాలి, దేనికైనా ఒక కారణం ఉండాలి. లేకపోతే ఎలా వస్తుంది? ఈ విశ్వం అన్నది దానికి కారకం ఎవరు? దేవుడు. గాడ్ ఈజ్ ద కాజ్ ఫర్ ద హోల్ యూనివర్స్. విశ్వమత్తానికి కారకుడు దేవుడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన స్వయాన్న ఉనికిలో ఉండేటువంటి వాడు, ఆయన నిరంతరము ఉండేటువంటి వాడు. నాలుగోది, ఆయన ఈ విశ్వానికి కారకుడు. ఈ విశ్వానికి కారకుడు. విశ్వానికి కారకుడు అంటే ఆంఫట్ అంటే విశ్వమంతా వచ్చి ఉండొచ్చేమో, కానీ ఆంఫట్ అంటే మనిషి రాలేదు. దాన్ని మనం 25వ వచనంలో చూస్తాం. అయితే ఇక్కడ దాకా మనం ఆలోచిద్దాం. ఎవ్రీథింగ్
ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడు. మీలో కొంతమంది చదువుకునేటువంటి వాళ్ళు, లేకపోతే కొంతకాలం క్రితం, ఒక 30-40 సంవత్సరాల క్రితం కోనసీమ ప్రాంతంలో కమ్యూనిజం ఎక్కువ ఉండేది. అయితే జీడిఎం వాళ్ళు, ఐపీసీ వాళ్ళు రావటంతో 40 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడున్నటువంటి అనేక మంది క్రైస్తవులు అయిపోవటం జరగటంతో కమ్యూనిజం అనేది కాస్త మరుగున పడిపోయింది ఈ ప్రాంతంలో. అయితే ఆ భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బయటికి వాళ్ళు చెప్పరు, చర్చికి వస్తారు, కానుక వేస్తారు, బహుశా పాస్టర్ గారు కనబడితే నమస్కారం అంటారు, ఇంకొంచెం నటించాలనుకుంటే ప్రైజ్ ద లార్డ్ కూడా అంటారు. కానీ వాళ్ళ హృదయంలో లార్డ్ ఉండడు. ప్రైజ్ మాత్రం పెదాల మీద ఉంటుంది. పెదాల మీద ప్రైజ్ ఉండి హృదయంలో లార్డ్ లేకపోతే ప్రైజ్ ద లార్డ్కి అర్థం ఏమన్నా ఉందా? లేదు. అది కొంతమంది ఉపయోగించేది. ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఎవరైనా ఉపయోగిస్తే తిరిగి ప్రైజ్ ద లార్డ్ చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదుగా. అందుకే సేఫ్గా ఉండడానికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటాను నేను. అది చాలా సేఫ్ అనిపిస్తుంది. మనము అనవసరంగా ఆ పదాన్ని ఉచ్చరించటం ఎందుకు అన్నట్లు. అయితే ఆ దేవుడు మనల్ని సృష్టించాడు. ఇఫ్ యు బిలీవ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని దేవుడు సృష్టించాడు అనంటే తుఫాన్ని ఎవరు సృష్టించారు? దేవుడే. భూకంపానికి ఎవరు కారకుడు? దేవుడే. సమస్తానికి కారకుడు ఆయనే. చాలామంది పాస్టర్లు ఈ విధంగా ప్రార్థన చేయటం విన్నాను. ఎందుకనంటే ఈ భాగం వాళ్ళకి అర్థం కాలేదు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అనే మాట వాళ్ళకి అర్థం కాలేదేమో. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా నీవు ఈ వాతావరణాన్ని నీ ఆధీనంలో పెట్టుకో ప్రభా అని అంటారు. ఏంటి పెట్టుకునేది ఆధీనంలో? ఎప్పుడైనా వాతావరణం ఆధీనం లేకుండా పోదు. ఎందుకంటారే అలాంటి మాటలు బుద్ధిహీనంగా? నేను ఇలా మాట్లాడితే మీలో కొంతమంది కోపం వస్తుంది. అది బుద్ధిహీనం. దేవుని ఆధీనంలో ఉండకుండా వెళ్ళగలిగేది ఈ విశ్వంలో ఒకే ఒక్కటి. అదేంటి తెలుసా? నీ మనసు. అది తప్పించి సమస్తం కూడా దేవుని యొక్క అధీనంలోనే ఉంటాయి. దేవుని అధీనము దాటి ఒక్క మెట్టు బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే గాడ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. దేవుడు నియంత్రించేటువంటి వాడు, దేవుడు నడిపించేటువంటి వాడు. ఐజాక్ న్యూటన్ని అడిగారు, సార్ దేవుడున్నాడా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది దేవుడున్నాడని, చాలదా నాకు అన్నాడు. ఇల్లింగ్వర్త్ అనేటువంటి తన మిత్రుడు చాలాసార్లు విసిగించాడు, అరే దేవుడిని చూపిరా నాకని. ఒక దినాన్న ఐజాక్ న్యూటన్ ఒక గ్లోబ్ తీసుకొచ్చి తన బల్ల మీద పెట్టాడు. అందమైనటువంటి గ్లోబ్, ప్రపంచం అంతా ఉంటుంది, గ్లోబ్ తీసుకొచ్చి పెట్టాడు. తన మిత్రుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఐజాక్ న్యూటన్ పట్టించుకోకుండా ఉంటే ఐజాక్ న్యూటన్ని అడిగాడంట, ఐజాక్ ఈ గ్లోబ్ ఎక్కడిది అని అన్నాడంట. ఏ గ్లోబు అన్నాడంటే, కనబడట్లేదా గ్లోబ్? ఓహో ఇదా అని పైకి చూస్తున్నాడంట. ఏంటి ఆ పైకి చూస్తున్నావు అంటే, ఏమో నాకు తెలియదు, పైనుంచి ఏమన్నా ఊడిపడిందేమో అని ఏమన్నా చూస్తున్నాను పైకి అన్నాడు. నీకు చదువుకొని పిచ్చెక్కినట్లుందా, బుర్రపోయినట్లుంది, ఎలాగొస్తుందా పైనుంచి ఊడిపడుతుంది ఆ గ్లోబ్? ఈ గ్లోబ్ తయారు చేయడానికి ఒక కార్పెంటర్ కావాలి, ఈ గ్లోబ్ ఈ రూపం రావడానికి ఒక పెయింటర్ కావాలి, ఈ గ్లోబ్ ఈ రూపంలోకి రావడానికి జాగ్రఫీ తెలిసినటువంటి ఒక వ్యక్తి రావాలి, ఈ గ్లోబ్ తయారు చేయడానికి ఇంగ్లీష్ వచ్చి దేశం పేర్లు తెలిసినటువంటి ఒకడు కావాలి. ఇవన్నీ ఉంటేనే కదా ఈ గ్లోబ్ ఉండేదనంటే, అప్పుడు ఐజాక్ న్యూటన్ అన్నాడంట, ప్రాణం లేనటువంటి ఈ గ్లోబ్ రావాలంటే ఎంతమంది ఉండాలన్నావు? ప్రాణం ఉన్నటువంటి ఈ భూమికి దేవుడు అవసరం లేదా? ఐజాక్ న్యూటన్ ఆ విధంగా చెప్తా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, మనకి కొన్నిసార్లు కనబడనివి ఉన్నవని అర్థమవుతాయి. మీరు సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నారు. సముద్ర తీరాన్న ఎక్కడైనా సరే ఈ ఇసుక ఈ సముద్ర కెరటాలకి అవి వరుసలుగా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకటి కనబడింది. ఏంటి అని అంటే, ఇసుకంతా కూడా ఇలా పైకి లేపి దాని మీద 2 పువ్వులు ఉండి దాంట్లో చుట్టూ కూడా ఇసుకని ఒక గోడలాగా పెట్టి ఒక చిన్న గుడిసె లాంటిది, చిన్నది ఇసుకతో తయారు చేసినటువంటి గుడిసె కనబడింది.
అది చూడంగానే మీకేమర్థమవుద్ది? ఏమర్థమవుద్ది? ఎవరో వచ్చి ఇక్కడ ఆడుకున్నారు, అర్థమవుద్ది కదా. ఆ గుడిసెలో మట్టితో చేసిన, ఇసుకతో చేసిన ఎంత చిన్న గుడిసెలో మనుషులు ఉంటారా? ఉండరు. అడ్డగాడిద లాంటి నాలువంటాడు ఆడుకుంటాడు, అలాగా ఆడుకోడు. చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఒక చిన్నపిల్లోడు ఎవడో వచ్చాడు, వాడు ఆడుకుంటున్నాడు. విపరీతమైన తెలివిగల వాళ్ళైతే ఇంకోటి కూడా చేయగలుగుతారు. ఏంటనంటే, కాలు ఇలా పెట్టి ఇసుక పైన నుంచి కొడతారు కాబట్టి కాలు తీస్తే అది గుమ్మం అవుతుంది. కాలు ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పెద్దోడు ఆ గుడిసె కట్టాడు కదా. సింపుల్ సింపుల్. వాడు నీకు కనబడకపోవచ్చు, వాడు నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు అక్కడ ఎవడో ఒక బాబు ఉన్నాడని. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు కింద పడిపోయి ఉంటాయి. అప్పుడు మీకేమనిపించదు. అలాగ వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద అన్ని కర్రలు అలాగా దగ్గరికి పరిచి దాన్ని ఒక తాడుతో కట్టుంది. ఏమర్థమవుతుంది? ఎవరో వచ్చారు, కట్టెలు సమకూర్చుకున్నారు. ఎందుకు? ఆడుకోవడానికా? ఎవడు చెప్పాడు నీకు? అక్కడ ఏమైనా రాసి పెట్టారా? ఈ కట్టెలు పొయ్యిలో పెట్టడానికి అని పెట్టారా? పెట్టలేదుగా. నీకు ఎలా? దాన్నే ఇంగిత జ్ఞానం అంటారు, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. కాబట్టి అది చూసినప్పుడు దీని వెనకాల ఒక కారకం ఉండాలి, దీనికి ఒక ఉద్దేశం ఉండాలి. సముద్ర తీరాన ఉన్నటువంటి ఆ గుడిసె ఆడుకోవడానికి, అడవిలో ఉన్నటువంటి ఆ కట్టెలు పేర్చి పెట్టింది ఇంట్లో వంట వండుకోవడానికి. కాజ్ కనబడుతుంది, పర్పస్ కనబడుతుంది, కారకం కనబడుతుంది, ఉద్దేశం కనబడుతుంది. విశ్వాన్ని చూస్తే కారకుడైన దేవుడు జ్ఞాపకంలోకి వస్తాడు, ఉద్దేశం కూడా కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత బ్యూటిఫుల్. ఇప్పుడు దాకా ఉపయోగించిన పదాలు ఎన్ని? జగత్తును, అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. ఇవే 4 మాటలు మనం చూసాం. ఓన్లీ 4 words. ఎన్ని లక్షణాలు దాంట్లోంచి బయటకు వచ్చినాయో చూడండి. సృష్టింపబడని వాడు దేవుడు, నిరంతరము ఉనికిలో ఉండేవాడు దేవుడు, తనంతట తాను ఉనికిలో ఉండేవాడు దేవుడు, సమస్తానికి కారకుడు దేవుడు. సో మెనీ చాలా. ఇంకేమన్నాడు? తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. ప్రభువు అన్న మాటకి అర్థం ఏంటి? ప్రభువు అన్న మాటకి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ప్రజలు. ఇది ప్రజావాణి. ఇంకో వాణి ఏమైనా ఉందేమో చూద్దాం. రాజకీయ వాణి ఏమైనా ఉందా? రాజకీయ వాణి, అది ప్రజావాణి. ప్రజలు చేశారు జగన్మోహన్ రెడ్డిని. నేను చెప్తాను, రాజకీయ వాణితో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది గవర్నర్. అవునా కదా? ఎన్నుకుంది ప్రజలు, చేసింది ఎవరు? గవర్నర్. ఆయన్ని ముఖ్యమంత్రి అని పరిచయం చేసింది ఎవరు? గవర్నర్. గవర్నర్ని తెలుగులో ఏమంటారు? ప్రభువు. ప్రభువు. గవర్నమెంట్ని నడిపించేవాడు గవర్నర్. జగన్మోహన్ రెడ్డిని పీకేయగలిగేది ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కళ్ళు, ఎవరైనా? గవర్నర్. గవర్నర్ ఆయనే తీశారు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసింది ఎవరు? రాష్ట్రపతి. ఈయన ప్రధానమంత్రి కాదు అని చెప్పగలిగేది ఎవరు? రాష్ట్రపతి. అయితే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మన పౌలు గారు, దేవుడు సృష్టించిన వాడు, మంత్రి ఆయనే, మంత్రి ఆయనే. అయితే ఆ మంత్రి మీద గవర్నర్ ఎవరు? రాజు ఎవరు? అది కూడా ఆయనే. రాజు ఆయనే, మంత్రి ఆయనే. సృష్టించేది ఆయనే, నడిపించేది కూడా ఆయనే. ఎంత స్పష్టంగా చూడండి. దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. అంటే ఈ విశ్వములో ఏది జరుగుతున్నా ఎందుకు జరిగింది అని దేవుడు ఎప్పుడైనా అంటాడా? అండవు. దేవుడికి ఎప్పుడైనా న్యూస్ వెళ్తుందా? వెళ్ళదు. దేవుడికి ఎప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ అనేది ఉంటుందా?
ఉండదు. ఆయన అనుమతి లేకుండా నిన్ను చీమ కూడా కొట్టదు. ఆయన అనుమతి లేకుండా నిన్ను చీమ కూడా కొట్టదు. చీమకైనా కొట్టడానికి కారణం ఉండాలి. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు ఏటకెళ్తే 7 చేపలు పట్టారు. 7 చేపలు ఎండేస్తే ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డొచ్చింది. గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు? పాలోడు ఎప్పలేదు. ఏరా పాలోడా ఎందుకు ఇప్పలేదు? అవ్వ బొవ్వ పెట్టలేదు. అవ్వ బొవ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడా ఎందుకు ఏడుస్తున్నాడు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా పొట్టలోకి చేయలేట్టాడు. కథ ఇది, కథ. మీరు కథగా వినేసి నవ్వేసుకున్నారు. కానీ దాంట్లో గొప్ప సత్యం అన్నది, దేనికైనా సరే కారకం ఉంటుంది. దేనికైనా సరే కారకం ఉంటుంది. కారకం లేకుండా, కాజ్ లేకుండా ఏమీ జరగదు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నారు తెలుసా? ది అల్టిమేట్ కాజ్ ఈజ్ గాడ్. కరోనా ఎలా వచ్చింది? ఎలా వస్తే నాకే? దేవుడు అనుమతిస్తే వచ్చింది. కరోనా వచ్చిందంటే దేవుడు బుర్రగొక్కడు, అయ్యో ఇది వెళ్ళిపోయింది నాకు తెలియదే అనుకోడాయన. దేవుని అనుమతి లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా, దేవుడి ఆలోచన లేకుండా నీకు జబ్బు కూడా రాదు. పౌలు భక్తుడికి జబ్బు ఉన్నది. దేవుడు దాని వెనకాల ఉద్దేశం చెప్తున్నాడు, ఇది ఉంటో నీకు మంచిది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇది కనుక మనం గుర్తిస్తే, ఇఫ్ యు రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, విశ్వానికి ఆయనే ప్రభువు అన్నప్పుడు ఎంత గంభీరంగా ఉంటాం, ఎంత ధైర్యంగా ఉంటాం. ఐజాక్ న్యూటన్ని ఒకసారి అడిగారంట, సరే ఐజాక్ న్యూటన్ దేవుడు ఉన్నాడని చెప్తున్నావు, శాస్త్రీయంగా దేవుడు ఉన్నాడు అంటానికి ఒక రుజువు ఇస్తావా అని అంటే, ఐజాక్ న్యూటన్ ఈ మాట అన్నాడు, మానవుడు తయారు చేసింది కదిలేది ఏదైనా, మానవుడు కదిలేది ఏది తయారు చేసినా, కదిలేదంటే సైకిల్ కదిలేది, ఎడ్లు బండి కదిలేది, గుర్రబండి కదిలేది, రిక్షా కదిలేది, కార్ కదిలేది, స్కూటర్ కదిలేది, మోటార్ బైక్ కదిలేది, బస్ కదిలేది, వాడ కదిలేది, షిప్ కదిలేది, ఏరోప్లేన్ కదిలేది, హెలికాప్టర్ కదిలేది, స్పేస్ షిప్ కదిలేది, సబ్మెరీన్ కదిలేది. ప్రపంచంలో మానవుడు కదిలేది ఏది తయారు చేసినా దానికి యాక్సిడెంట్ అయింది. దేవుడు కదిలేది ఒకటి చేశాడు, దానికి ఇప్పటిదాకా యాక్సిడెంట్ అవ్వలేదు. ఏంటది కదిలేది? మన భూమి కదులుతుందా? కదులుతుంది. యాక్సిడెంట్ అయింది ఎప్పుడైనా? అవలా, ఇప్పటిదాకా అవ్వలేదు. బస్సుకి యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. కారుకి యాక్సిడెంట్ అయితే కారులో ఉన్న వాళ్ళకి దెబ్బలు అవుతాయి. స్కూటర్కి యాక్సిడెంట్ అయితే స్కూటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి గాయాలు అవుతాయి. భూమికి యాక్సిడెంట్ అయితే భూప్రపంచమంతటికి గాయం తగులుతుంది. ఇప్పటిదాకా తగల. రైలు బండి పట్టాల మీదకి వెళ్ళాల్సింది, పట్టాలు తప్పితే యాక్సిడెంట్ అవుద్ది. కంటికి కనబడని పట్టాలు వేశాడు దేవుడు. ఆ పట్టాల మీద భూమి తిరుగుతుంది. ఇప్పుడు దాకా అది పడిపోలేదు.